హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోబు కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఓజీఏఐకి సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటిది ఈరోజు వీడియోలో మీకు చర్చించడం జరుగుతుంది అనమాట అండి. ఇది చూసుకున్నట్లయితే కనుక రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది అనమాట. ఈ ఓజీఏఐకి సంబంధించినటువంటి కొన్ని రీసెంట్గా ఈరోజు మనకి తీసుకురావడం జరిగిందనమాట. అసలు ఈ ఓజీఏఐ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరుస్తాను అనమాట. అంటే అసలు ఓజీఏఐ అంటే ఏమిటి, దానికి సంబంధించినటువంటి వివరణ, ఏ చట్టం ద్వారా ఈ ఓజీఏఐని తీసుకురావడం జరిగింది, అలాగనే దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, అలాగనే ఎప్పుడు ఈ ఓజీఏఐ అనేటువంటిది ప్రారంభం అవడం జరుగుతుంది, ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది తీసుకురావడం జరిగింది, లేకపోతే ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని చూడడం జరుగుతుంది, లేకపోతే దీన్ని పర్యవేక్షణ చేయడం జరుగుతుంది, ఈ సంస్థ యొక్క కూర్పు ఏంటి అనేటువంటి ఇట్లాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్గా మనకి పనికి వస్తుంది అనమాట అండి. సో ఈ కరెంట్ అఫైర్స్లో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది షార్ట్గా రావడం జరుగుతుంది అనమాట. ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ గేమింగ్ అనేటువంటిది ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది. ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మన సెంట్రల్ గవర్నమెంట్ అనేటువంటిది ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది అంటే ఓజీఏఐని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ ఓజీఏఐ అంటే ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఎందుకు అని మనం చూసుకున్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ గేమింగ్లో జరుగుతున్నటువంటి మోసాలని నివారించడానికి అని తీసుకొచ్చినటువంటిది ఓజీఏఐ అన్నమాట. ఆన్లైన్లో జరిగేటువంటి మోసాలను నివారించడానికి అని చెప్పి తీసుకొచ్చినటువంటిది ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది అనమాట. సో దీనిని ఏ చట్టం ద్వారా దీనిని తీసుకొచ్చారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది మనకి కంపల్సరీగా వస్తుంది అనమాట అండి. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025. సో దీని బేస్ మీద ఈ చట్టం బేస్ మీద మనకి తీసుకురావడం జరిగిందనమాట అండి. ఆన్లైన్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ చట్టం ద్వారా 2025 చట్టం ద్వారా దీన్ని తీసుకురావడం జరిగిందనమాట అండి. సో ఇది మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను. ఏంటంటే దేని గురించి తీసుకొచ్చారంటే ఆన్లైన్లో జరుగుతున్నటువంటి ఆన్లైన్ గేమింగ్లో జరుగుతున్నటువంటి బెట్టింగ్స్ ద్వారా చేస్తున్నటువంటి ఏవైతే మోసాలు ఉన్నాయో ఈ మోసాలని నివారించడానికి అని చెప్పేసి తీసుకొచ్చినటువంటిది గేమింగ్ అథారిటీ యాక్ట్ అనమాట. సో దీని యొక్క ప్రధాన లక్ష్యం కూడా అదే అనమాట. రిజిస్ట్రేషన్ అండ్ క్లాసిఫికేషన్ అంటే ఆన్లైన్ గేమ్స్ని రిజిస్ట్రేషన్, అదే రకంగా దాని యొక్క క్లాసిఫికేషన్ చేస్తూనే దానిలో జరుగుతున్నటువంటి మోసాలను నివృత్తించడానికి, అలాగనే గేమింగ్లో ఆన్లైన్ గేమ్ ఏదైతే ఉందో ఆన్లైన్ గేమింగ్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలనేటువంటి దాని యొక్క ప్రధాన లక్ష్యంతో ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ అనేటువంటి తీసుకురావడం జరిగింది అనమాట అండి. సో గుర్తుపెట్టుకోండి, దీనిని ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆన్లైన్లో గేమింగ్లో జరిగేటటువంటి మోసాలను నివారించడానికి, దాంతోపాటుగానే గేమింగ్ని రిజిస్ట్రేషన్, అదే రకంగా క్లాసిఫికేషన్ చేయడానికి, ఆన్లైన్ గేమింగ్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావడానికి దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశంగా దీన్ని తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఆన్ May 1st, 2026 ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఇది వర్క్ అవుతుంది అని మనం చూసుకున్నట్లయితే కనుక మీటీ MEITY గుర్తుపెట్టుకోండి. మీటీ అంటే ఏంటంటే ఎం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో దీన్ని మీటీ అంటారనమాట. సో ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో తీసుకొస్తారంటే మీటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది వర్క్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ సంస్థ యొక్క కూర్పు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక ఏది మనకి క్వశ్చన్స్ అనేటువంటిది రాలేదు అంటే వీటికి సంబంధించినటువంటి ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మ్యాక్సిమం ఈ 5
వాటి మీద ఎక్కువ మట్టుకు మనకి క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి. ఒకవేళ ఈ 5 వాటి మీద కూడా మనకు ఒకవేళ క్వశ్చన్ అనేటువంటిది రాలేదనుకోండి, సో నెక్స్ట్ వచ్చేటువంటి ఫైనల్ వచ్చేటువంటి క్వశ్చన్ ఏదంటే ఇదే అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక ఈ సంస్థ కూర్పు అనేటువంటిది అడుగుతారనమాట. ఈ సంస్థ కూర్పు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారనేటువంటిది ఈ కూర్పు అన్నమాట. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మొత్తం 6 సభ్యులు అనేటువంటిది ఉంటారు. అలాగనే ఒక్క చైర్పర్సన్ అనేటువంటి ఆయన ఉంటారు. ఈ చైర్పర్సన్ అనేటువంటి ఆయన ఎవరు అని మనం చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అదనపు కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఆయన ఈ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. టోటల్గా ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక కూర్పులో 7 పర్సన్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఒకరు వచ్చేసి చైర్పర్సన్, మిగతా 6 వచ్చేసి సభ్యులు ఉంటారనమాట. సో ఈ రకంగా ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది వర్క్ అవడం జరుగుతుంది అనమాట అండి. సో ఇప్పుడు మనం ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు చూపిస్తాను అనమాట అండి. ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా దేని గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాలను నివారించడానికి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా అనమాట అండి. దీన్ని ఏ చట్టం ద్వారా తీసుకొచ్చారంటే ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ యాక్ట్ 2025 ప్రకారం దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆన్లైన్ గేమింగ్లో మోసాలు అనేటువంటిది నివృత్తి చేయాలి, అలాగనే ఆన్లైన్ గేమింగ్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది తీసుకురావాలి, అలాగనే ఆన్లైన్ గేమింగ్లో క్లాసిఫికేషన్ అదే రకంగా రెగ్యులేషన్స్ అనేటువంటిది తీసుకురావడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా తెలపడం జరిగింది అనమాట. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది, OGAI అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమవుతుంది మనం చూసుకున్నట్లయితే కనుక May 1, 2026 నుంచి ఇది ప్రారంభం అవడం జరుగుతుంది అనమాట అండి. ఏ మినిస్ట్రీ ఆధ్వర్యంలో దీన్ని తీసుకొచ్చారంటే MeitY, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ మినిస్ట్రీ ఆధ్వర్యంలో మనకు OGAI అనేటువంటిది వర్క్ అవడం జరుగుతుంది అనమాట అండి. ఈ OGAI సంస్థలో కూర్పు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 7 ఉంటారనమాట. అందులో 6 సభ్యులు ఉంటారు, ఒకరు చైర్పర్సన్ అనమాట. ఈ చైర్పర్సన్గా ఎవరు వ్యవహరిస్తారంటే MeitY, అయితే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అదనపు కార్యదర్శి ఎవరైతే ఉంటారో ఆయన చైర్పర్సన్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇంతకీ ఈ OGAI అనేటువంటిది ఎలా పనిచేస్తుందని మనం చూసుకున్నట్లయితే కనుక ఎట్లయితే స్టాక్ మార్కెట్ సంబంధించినటువంటి దాని గురించి సెబీ ఎలా అయితే వర్క్ చేస్తుందో ఆన్లైన్ గేమింగ్ సంబంధించినటువంటి దానికి OGAI అనేటువంటిది వర్క్ అవుతుంది అనమాట. సో స్టాక్ మార్కెట్లో దానికి సంబంధించినటువంటి ఏదైతే దాన్ని సంబంధించినటువంటి రెగ్యులేషన్ చేయడానికి సెబీ ఎలా అయితే వర్క్ అవుతుందో ఆన్లైన్ గేమింగ్ సంబంధించిన రెగ్యులేషన్ గురించి అని చెప్పేసి OGAI అనేటువంటిది వర్తిస్తుంది అనమాట అండి. ఇదనమాట అండి ఆన్లైన్ గేమింగ్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనేటువంటిది మీకు రెగ్యులర్గా కావాలనుకున్నట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగనే ఈ వీడియోని మీకు తెలిసినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేటువంటి షేర్ చేయండి. తద్వారా అనేకులకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీరు పాస్ చేసిన వారు అవుతారు. మరిన్ని వివరాల కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.